వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలుగు మన సామెతలకు పునర్స్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత తుఫాను ముందు ప్రశాంతత. ఇది ఎవర్ గ్రీన్ నానుడండి. ఇది సైకలాజికల్ సామెత, వాతావరణం సామెత. మీరు తుఫాను వచ్చే ముందు గమనిస్తే ఒక రకంగా ప్రశాంతంగా అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుందన్నమాట. మీరు గబుక్కున్న ఈ మధ్య కదా మనకి తుఫాను వచ్చింది, మనం గమనించి ఉంటే మీకు తెలిసి ఉంటుంది కూడా. హడావిడి లేకుండా చక్కగా టీవీలు చూసుకుంటూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ అలా ఉంటారన్నమాట. అది ప్రశాంతతగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అర్ధరాత్రి భోంచేసి పడుకున్నాక అప్పుడు తుఫాను దాని యొక్క ప్రభావం చూపిస్తుందన్నమాట. దీనిని మనం మనుషుల వాడుకలో చెప్పుకోవాలి అంటే షరామామూలే సుబ్బలక్ష్మిని సుబ్బారావుని తీసుకొచ్చేద్దామండి. సుబ్బలక్ష్మి సుబ్బారావు భార్యాభర్తలు, సుబ్బాయమ్మ సుబ్బారావు తల్లి. సుబ్బారావు ఎప్పుడు అరుస్తూ ఏదోగా ఉండే మనిషి ఒకరోజు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడకుండా ఎప్పుడు వంకలు పెట్టే మనిషి ఏమీ మాట్లాడకుండా కామ్గా పెళ్ళం పెట్టినంత తినేస్తూ కూర్చున్నాడు అనమాట. సుబ్బలక్ష్మి పెట్టేది. సుబ్బయ్యమ్మ అంటూనే ఉంది, విడిదేజు తుఫాను ముందు ప్రశాంతతలా ఉందే సుబ్బలక్ష్మి. ఇక్కడ అత్తగారుగా సుబ్బయ్యమ్మ చాలా మంచిదన్నమాట. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, వాడు ఏదో అల్లరి చేయటానికి ఆగం చేయటానికే ఇలా చేస్తున్నాడు అని కాస్త క్లూ కూడా ఇచ్చింది మన సుబ్బయ్యమ్మ. కానీ సుబ్బలక్ష్మి లేదండి, ఆయన ఈ మధ్య మారిపోయారు, ఇది వరకులాగా అరవట్లేదు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా ఇదిగా ఉన్నారు, అది ఇది అని చెప్పిందనమాట. చెప్పాక సరే నీ ఇష్టమే, నీ భర్త గురించి నా కన్న తల్లి నాకు తెలీదా, అయినా సరే కానీ కట్టుకున్న దానివి నీకు నాకు తప్పదు, ఆయన ఎలా ఉన్నా కూడాను. ఇది తుఫాను ముందు ప్రశాంతత అని నాకు అనిపిస్తుంది, రేపటి గ్యారంటీగా తుఫాను వస్తుంది చూడు, వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు అని. అలాగే మొన్నాడు ఏదో కొంత డబ్బు కావాలని సుబ్బలక్ష్మి యొక్క నగలు ఇవ్వనమని కొద్దిగా ఒత్తిడి చేసి ఇల్లంతా చిందరవందర చేసేసి, కోపం అన్నమాట ఇవ్వలేదని హడావిడి చేసేసి, ఎవరికో నేను మాట ఇచ్చాను, నేను మాట నిలబెట్టుకోకపోతే ఎలా అని ఆగమాగం చేసేసాడన్నమాట. దానికి సుబ్బాయమ్మ నేను ముందే చెప్పాను కదే తుఫాను ముందు ప్రశాంతత అని, చూడు ఎలా చేస్తున్నాడో వాడు అని. ఇది ఖచ్చితంగా గాలి వీచటం, చెట్లు కూలిపోవటమే కాదండి, ఇది ప్రతి కుటుంబంలో ఉండే గొడవేనండి. వాళ్ల పని సాగించుకోవటానికి ముందు సామవేద దాన దండోపాయాల్లాగా ముందు సామమే మొదలెడతారు. చాలా ప్రశాంతంగా ఉండి ఇచ్చిన కాఫీకి వంక పెట్టకుండా, చేసిన కూరకి వంక పెట్టకుండా మగధీరులను ఎంతమందినో చూశారు. ఆ తర్వాత భేదం అన్నమాట. మా వాళ్ళకి నేనేదో మాట ఇచ్చాను, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, దానికి గాను ఓ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన దానికి నేను మరి కాస్త డబ్బులేసి ఇస్తాను. దానం సామం భేదం దానం అయిపోయిందండి, దండోపాయమే తుఫాను. ఆ మాటకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోకపోతే ఎన్నిసార్లు నష్టపోతామండి. ఇలా మీరు ఫ్రెండ్స్ అని, చుట్టాలని, వాళ్ళని వీళ్ళని మీరు ఇచ్చుకుంటూ పోతుంటే రేపు నేను నా పిల్లలు సెంటర్లో నుంచి అడుక్కోవాలి అని కాస్త గట్టిగా నిలదీసిందనుకోండి భార్య సుబ్బలక్ష్మి. సుబ్బారావు ఏముంది, ఆ తుఫాను ముందు ఉన్న ప్రశాంతత, దానము, ధర్మం అన్నీ పోతాయండి. నానా బీభత్సం సృష్టిస్తాడు. ఆ తర్వాత సుబ్బలక్ష్మికి ఏం మిగులుతుంది అంటేను వరద పోయి బురద మిగులుతుందన్నమాట. తను కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్పుకోవాలంటేను ఈ నగరానికి ఏమైందంటే, ఈ కుటుంబానికి ఏమైంది, ఇంటికి ఏమైంది అంటేను వరద వచ్చింది, వరద పోయింది, బురద మిగిలిందని. ఆ బురద కడుక్కోవటమే వీళ్ళకి చాలా రోజులు పడుతుందన్నమాట. ఇది కర్మ గ్రహచర్మ కాదండి, అలవాటు, చాలా మంది అలవాటు. మనం ఏదో ప్రశాంతంగా ఉన్నామని నటిస్తాం గాని అవతలాడు ఇట్టే పట్టేస్తాడు. కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళైతే, మన సుబ్బయ్యమ్మ పట్టేయలేదు, పైగా కోడల్ని హెచ్చరించింది కూడా, తుఫాను హెచ్చరికలు కూడా జారీ చేసింది. కాకపోతే సుబ్బలక్ష్మికి మనం అనుకోవాలి లౌక్యం లేదు, అందుకని నేను ఇవ్వను అని కరాఖండిగా చెప్పింది. తను కూడా కొద్దిగా లౌక్యం నేర్చుకుంది అనుకోండి. ఇప్పుడు కాదండి, ఇది శ్రావణ మాసం కదా, ఇప్పుడు ఇవ్వని భాద్రపద మాసంలో ఇస్తానను, లేదా భాద్రపద మాసం కదండి కొంచెం పండగ అయిపోయాక వినాయక చవితి అయ్యాక ఇస్తానను, అలా వంకలు పెట్టి దొంగ తిరుగుడుగా సమాధానం చెప్పేదన్నమాట. ఇదండి ఈ సామెత అర్థం.
మనం తుఫాను ముందు ప్రశాంతత అంటే ఒకటి వాతావరణ హెచ్చరికలు జాగ్రత్తగా ఉండమన్నా కూడా మీరు ఎట్లాగో సహాయక చర్యలు అవి చేస్తారు. అట్లాగే మనం కూడా అడిగిన డబ్బు ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది కుటుంబం అన్నాక. డబ్బు అంటే డబ్బే కాదండి, ఏదైనా సరే పని కానీ వాళ్ళకి నచ్చనిది కూడా చెయ్యాల్సి వస్తుంది. అదే ఫ్యామిలీ, ఇదే తుఫాను. మీకు అర్థమై ఉంటుంది. ఈ సామెతకి ఇదే అర్థం అండి. ఈ సామెత మీకు అర్థమయ్యేలా చెప్పామని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో మరో సామెతతో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.